హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ రేష్మాజీ ఛానల్. ఫైనల్లీ నేనైతే స్వీట్ బూందీ రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నాను. పక్కా మెజర్మెంట్స్ ఇస్తాను, వీడియో అస్సలు మిస్ కాకండి. ప్రాసెస్లోకి వస్తే ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. దానికి 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ఉండలు లేకుండా కలిపితే. ఈలోపు కడాయి పెట్టుకొని నూనె వేడి చేద్దాం. బూందీ వేసే ముందు మాత్రమే చిటికెడు వంట సోడా, గోరువెచ్చని నూనె 1 స్పూన్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నూనె కాగిన తర్వాత చిల్లుల గరిటె తీసుకొని బూందీ వేసుకోవాలి. ఈ వంటలన్నీ ఎన్ని వెరైటీసో కదా. రీసెంట్గా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్వీట్ బూందీ ప్యాకెట్ చూసి మా ఆర్యన్ పెట్టమని గోల. వాడికి పెడుతూ నేను కొంచెం రుచి చూశాను. ఇంకేముంది, నాకేమో నచ్చేసింది. అడిగి మరీ ఇంటికి తెచ్చేసుకున్నాను ప్యాకెట్. తీరా తెచ్చుకున్న నాకు కూడా లేకుండా మా వారు ఆర్యన్ తినేశారు. ఆ రోజు లేదని ఫీల్ అయ్యే ఫిక్స్ అయింది ఏంటంటే, అదేదో నేనే ఇంట్లో చేస్తే సరిపోతుంది కదా అని ఫైనల్లీ చేసేసాను. ఇంట్లో వాళ్ళకి ఇష్టం అని తెలిసాక చేయకుండా ఎలా ఉంటామండి చెప్పండి మీరే. కన్ఫామ్గా చేసి పెడతాం కదా వాళ్ళకి ఏది నచ్చితే అది. ఇప్పుడు బూందీకి పాకం కావాలి కదా, దానికోసం 1 కప్పు షుగర్కి 3/4 కప్పు వాటర్ యాడ్ చేసి 2 యాలకులు దంచి బౌల్లో వేసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేద్దాం. తీగ పాకం అయితే రానక్కర్లేదండి. 3 to 4 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బూందీ అయితే చాలా క్రిస్పీగా వచ్చింది. సిరప్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బూందీ వేసేయాలి. ఒకసారి కలుపుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్న సిరప్లోకి బూందీ అనేది కొంచెంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసి మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా 2-3 సార్లు కలిపాక పూర్తిగా పాకం మొత్తం బూందీకి చక్కగా పడుతుంది. ఎంత బాగుందంటే చేసినందుకు హ్యాపీగా అనిపించింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. మా వారి కాంప్లిమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇవే మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.